మన ప్రధాని నరేంద్ర మోడీ రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చాలని చెప్పి ఆర్బీఐకి సూచన చేయడం జరిగింది. కానీ రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయడానికి గ్లోబల్ కరెన్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే భారత రూపాయి ఖరీదు డాలర్తో పోలిస్తే సుమారుగా 80 రూపాయల పైచిలుకుంది. ఇటువంటి స్థానంలో ఉన్న మన రూపాయి కరెన్సీ డాలర్తో పోటీ పడాలన్నా లేదా ప్రపంచవ్యాప్తంగా 4 గ్లోబల్ కరెన్సీలుగా చలామణి అవుతున్నటువంటి కరెన్సీలతో పోటీ పడాలన్నా కానీ రూపాయి అనేది పోటీ పడుతుందా లేదా అనే విషయం మాట్లాడుకున్నట్టయితే 100% సాధ్యం కాదనే విషయాన్ని తేల్చేయచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఎప్పుడు నిశ్చల స్థితి అనేది ఉండదు. రాజకీయం ఎప్పుడు అవిచ్ఛిన్నంగా సరైన సమన్వయం లేకుండా పార్టీల మధ్యలో అంతర్గత యుద్ధాలు, ఒకే పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మధ్యలో అంతర్గత యుద్ధాలు అనేవి కామన్గా ఉంటాయి. దీని కారణంగా భారతదేశంలోని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకున్న జనాభాలో ఉన్న భారతదేశంలో గ్లోబల్ కరెన్సీనే కానీ, టెక్నాలజీనే కానీ, మొబైల్స్ రంగమే కానీ ప్రతి ఒక్కటి ఏ వస్తువైనా సరే భారతీయులు వినియోగించినంతగా మరే దేశస్తులు వినియోగం చేయరనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇటువంటి సందర్భంలో భారతదేశానికి మేలు చేయాలన్నా పెద్ద ఎత్తున మార్పు రావాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులలో మూకుమ్మడిగా ఆలోచనలు రావాల్సి ఉంటుంది. భారతదేశం పైన రాజకీయ నాయకులకు అనేక రాష్ట్రాల నుంచి సపోర్ట్ కావాల్సి వస్తుంది. కానీ మన దేశంలో రాష్ట్రాల మధ్య పార్టీలు, ప్రాంతీయ పార్టీల కంటే దేశీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో జాతీయ పార్టీలుగా బీజేపీ అండ్ కాంగ్రెస్ అనేవి 2 ఎప్పటికీ సమన్వయం కాలేవు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే భారతదేశం ప్రధాని బీజేపీకి సంబంధించిన వాడు. ఈ విధంగా బీజేపీ కాంగ్రెస్ అనేవి ఎట్టి పరిస్థితులకు కలవన్నమాట. కలవకపోగా ఈ కాంగ్రెస్ పార్టీ పెత్తనం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన భారతదేశ ప్రధానికి రాదు. అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా భారతదేశ ప్రధానికి రాదు. ఎందుకంటే అక్కడ పరిపాలిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనివల్లనే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇంకా 100 ఏళ్ళైనా సరే కొనసాగింపు జరుగుతుంది తప్ప భారతదేశం అనేది అభివృద్ధి కాదు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లాలంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు, అలాగే మంత్రివర్గము సామాజిక కోణంలో ఆలోచించి సామాజిక ఆర్థిక సమీకరణాలను సమకూర్చుకొని ఏకీకృతంగా ఒకే తాటిపై ప్రయాణం సాగించినప్పుడు ఖచ్చితంగా రూపాయి అనేది గ్లోబల్ కరెన్సీగా మారే అవకాశం 100% ఉంది. ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా రాజకీయ వ్యవస్థ ఉంటుంది. రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా ఆర్బీఐ వ్యవస్థ పైన ప్రభావం చూపుతూనే ఉంటుంది. ఎప్పుడు రాజకీయం అనేది అధికారం కోసం మాత్రమే కొట్లాడుతుంది తప్ప భారతదేశ ప్రయోజనాల కోసం ఎటువంటి కొట్లాట ఉండదు. కేవలం అధికారం కావాలి, ఉచితాలను ప్రకటించి అధికారాన్ని చలామణి చేయాలి. భారతదేశం పరంగా వచ్చే దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ఉచిత ఏవైనా గొప్ప కార్యక్రమాలు ఏవైనా ఉన్నా సరే అనుభవించాలి అనే ఆలోచన భారతదేశానికి సంబంధించిన నాయకులలో కింది స్థాయి నాయకుని నుండి పై స్థాయి నాయకుని వరకు కష్టపడకుండానే జనం సొమ్ముతోని, జనం ధనంతోని ఈజీగా సునాయాసంగా బతకాలనే ఆలోచన భారతదేశ వ్యాప్తంగా ఉంది. ఎప్పుడైతే ఈ అసమర్థులు, చాతగాని వాళ్ళు, దద్దమ్మలు ఇటువంటి వాళ్ళు
భారతదేశాన్ని నాశనం చేయడానికి తప్ప ఈ రాజకీయ వ్యవస్థ భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడతలేదు. ఇప్పటికైనా సరే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మేల్కొని చైతన్యవంతులై రాజకీయం అనేది ఒక ఉద్యోగంలాగా భావించి యువత రాజకీయంలోకి వచ్చినప్పుడు ఒక భారతదేశము జనాభాలో కాదు అభివృద్ధిలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుంది అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ వినియోగమే కానీ మరే రంగంలో అయినా సరే ఒక్కొక్క వ్యవస్థను భారతీయులు ఎన్ని రకాలుగా వినియోగించుకుంటారనే విషయాన్ని చెప్తే మీరు షాక్ అవుతారు. కొన్ని విషయాలు చెప్తాయినండి. వ్యవసాయ రంగాన్ని చేసే రైతు కూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే రైతు ఉన్నాడు. గొడ్డు చాకిరి చేసే రైతు కూడా భారతదేశంలోనే ఉన్నాడు. ఏఐ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న యువకులు ఉన్నారు. రోడ్ల మీద తిరిగి తాగి పండే దద్దమ్మలు ఉన్నారు. ఇటువంటి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ యువతను ఒకే తాడుపైన ప్రయాణించేలా చేయాలి. అంటే రాజకీయ వ్యవస్థ మీద పెట్టే ఏదైతే ప్రత్యేక శ్రద్ధ ఉందో అది భారతదేశ అభివృద్ధి మీద, భారతదేశ అభివృద్ధి కోణం వైపు భారతీయ రూపాయి పైన పెట్టినట్లయితే ఖచ్చితంగా గ్లోబల్ కరెన్సీగా భారతీయ రూపాయ అభివృద్ధి చెందుతుంది, రూపాంతరం కూడా జరుగుతుంది అనే విషయాన్ని నేను మీకు వివరించగలను. ఒక గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటిదనే విషయం సింపుల్గా చెప్పదలుచుకున్నా. గ్లోబల్ కరెన్సీ అంటే ఇప్పటికే భారతీయ రూపాయి ముఖ్యంగా బంగ్లాదేశ్, అలాగే భూటాన్, నేపాల్ వంటి దేశాలలో చలామణి అవుతుంది. మాల్దీవులలో కూడా చలామణి అవుతుంది. ఇట్లనే ఏవైతే చిన్న చిన్న దేశాలు మన చుట్టుపక్కల ఉన్న దేశాలలో మన రూపాయి ఎట్లయితే చలామణి అవుతుందో అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 195 దేశాలలో కూడా భారతీయ రూపాయి ఎప్పుడైతే చలామణి అవుతుందో అప్పుడే భారతీయ రూపాయ గ్లోబల్ కరెన్సీగా మారుతుంది. అందులో ఎటువంటి సంచయము, ఎటువంటి వేరే ఆలోచన అవసరం లేదు. ఖచ్చితంగా రూపాయి వాల్యూను పెంచే విధంగా భారతీయ రాజకీయ వ్యవస్థ నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్టయితే కేవలము 5 నుండి 7 సంవత్సరాల లోపలనే భారతదేశం అనేది ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుంది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదగాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద అవినీతి రాజకీయ వ్యవస్థను సమూలంగా తూర్చివేయాలి. అవినీతిని పూర్తిగా నిర్మూలించగలగాలి. అవినీతిని నిర్మూలించడం అనేది భారతీయ వ్యక్తులకు, భారతీయ రాజకీయ వ్యవస్థకు, భారతీయ అధికారులకు వీలు కావడం లేదు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే భారతదేశ యువకులే, భారతదేశంలో ఉన్న ప్రజలే ఒక్కసారి గట్టిగా నా దేశం గొప్పతనం ఇది, నా దేశం పుట్టింది దీనికోసము, మేము ప్రపంచాన్ని శాసించాలి అని మూకుమ్మడిగా మనస్సుపూర్వకంగా ఆలోచించినప్పుడు ఆలోచనే ప్రభంజనమై ఉప్పెనై భారతీయ రూపాయిని గ్లోబల్ కరెన్సీగా తీర్చిదిద్దుతుంది, తీర్చి మార్చగలుగుతుంది అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. మనం గ్లోబల్ కరెన్సీగా రూపాంతరం చెందడం కోసం ఇది నా మొదటి అడుగు వంటిది. మీరు కూడా నాతో పాటు భాగస్వాములు అవ్వండి. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టుకుందాము. నా జీవితం సామాజిక సేవ కోసం, సమాజం కోసం అంకితం. నేను సమాజం పట్ల సామాజిక కోణంలో సమన్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంటా. నా జీవితాన్ని సామాజిక న్యాయం వైపే మళ్ళిస్తానని మీకు గుర్తు చేస్తున్నా.